సార్ నమస్తే అంటూ సెక్యూరిటీ గార్డు మాటలతో కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు రమాకాంత్. అప్పటికే బిల్డింగ్ ఇన్ గేటు దాటి లోపలికొచ్చేసింది టాక్సీ. దిగి సూట్ కేసు తోసుకుంటూ లోపలికి 3వ అంతస్తులోకి వెళ్ళాడు లిఫ్ట్లో. 4 నెలలైంది రమాకాంత్ ఇల్లు వదిలిపెట్టి. కొడుకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడని తెలిసి వాచ్మెన్ భార్య వచ్చి ఇల్లు తుడిచి టీ చేసిచ్చింది. టీ తాగి రిలాక్స్డ్గా సోఫాలో తల వెనక్కానించి జారగిలపడ్డాడు. ఎదురుగా గోడకి లామినేషన్ చేసి తగిలించిన ఫోటోలోంచి వచ్చేశారా అంటూ భార్య ముఖం నవ్వుతూ కనిపించి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. అంతలోనే జరిగిపోయిన తన జీవితం గుర్తొచ్చి ఒక్కసారిగా మనసు భారమై కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్లల్లో గతం తాలూకు జ్ఞాపకాలు కన్నీరై సుడితిరిగాయి. ఎవరి రమాకాంత్? మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్తో ఉన్న రమాకాంత్కి ఏం కష్టం వచ్చింది? పూర్తి కథ వినాలి అనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని శిక్ష అనే వీడియోలో పూర్తి కథను వినండి. ధన్యవాదాలు.